అందరికీ నమస్కారం. కాసేపు మధుతో ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను బచ్చల కూరతో పులుసు ఎలా చేసుకుంటానో చూపిస్తాను. దీనికోసం నేను కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, కొద్దిగా బెల్లం తీసుకున్నాను. పులుసు చేసుకోవడానికి నేను 2 టీ స్పూన్ల పల్లి ఆయిల్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకోండి. ఏ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ పొట్టుపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక ఎండుమిరపకాయ తీసుకున్నాను. కొద్దిగా ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. పోపు వేగిపోయిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. పులుసు కాబట్టి 50% వేయించుకుంటే సరిపోతాయి. ఇలాగ వేయించుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న బచ్చల కూర వేసి కలుపుకోవాలి. నేను బచ్చల కూరలో కూరతో పాటు కాడలు కూడా కట్ చేసి వేసుకున్నాను. కాడలు పులుసులో చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. నేను తీసుకుంది మొద్దు బచ్చలండి. ఇది కొంచెం ముదురుగా ఉంటుంది. వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 5 నిమిషాల పాటు ఇలా వేయించుకున్న తర్వాత దీనిలో నేను 1/2 కప్పు వరకు చింతపండు రసం వేసుకుంటున్నాను. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత దీనిలో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు దీనిలో నేను 2 టీ స్పూన్ల ధనియాల పొడి, కొద్దిగా బెల్లం, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు మీ రుచికి తగినట్లు వేసుకోండి. కారం తినేవాళ్ళు మీ రుచికి తగినట్లు కారం వేసుకోండి. మేము కారం తినము, అందుకని నేను కారం వేయడం లేదు. ఇలాగా అన్నీ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పులుసు చక్కగా ఉడికిపోయింది. మీరు కావాలంటే ఇలాగా పులుసుతో అన్నంలో వేసుకొని డైరెక్ట్గా తినొచ్చు. లేదు అంటే ముద్దపప్పు చేసుకొని నెయ్యి వేసుకొని పులుసు కలుపుకొని తింటే ఇంకా రుచిగా ఉంటుంది. నేను ఈ పప్పు ఎలా ఉడికించుకున్నాను అన్న వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇలాగా పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని బచ్చల కూర పులుసు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ బచ్చల కూర పులుసు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసేపు మధుతో.